దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానండి. ఈ సత్యస్రవంతి అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, యేసుక్రీస్తు వారి పునరుద్ధాన ఆదివారానికి ముందటి ఆదివారాన్ని పామ్ సండేగా, అట్టలాదివారంగా ప్రపంచ క్రైస్తవులు జరుపుకుంటూ ఉంటారు. దీని సందర్భం అంతా మత్తయి సువార్త 21వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. దాన్ని మనము ధ్యానము చేద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రారంభం నుంచి చదువుతా ఉన్నాను, చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేగుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇక్కడ యేసుక్రీస్తు యెరూషలేము వెళ్ళినట్టుగా మనకు కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు యెరూషలేము చాలాసార్లు వెళ్ళిన ఇప్పుడు యెరూషలేము వెళ్ళటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనది. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది. ఏమిటి ఆ కారణం అంటే, పస్కాకు 4 రోజుల ముందు యెరూషలేము ఆయన వచ్చాడు. ఒక్కసారి ఈ సందర్భాన్ని మనము చూస్తే నిర్గమాకాండము ఒకసారి అంటే యేసుక్రీస్తు ఈ సమయములో యెరూషలేమునకు వెళ్ళడానికి గల ప్రత్యేకతను మనం ఒక్కసారి ఆలోచన చేద్దామండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 3 నుంచి అలా కిందకు చదువుకుంటా వస్తే, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు, చూసారా ఆ డేట్ చూడండి, ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. అలా కిందకు వచ్చేస్తే 6 నుంచి మనం చూద్దాం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు, ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. ఇక్కడ బలి ఇవ్వడానికి గొర్రెపిల్లను దశమి నాడు తీసుకురావాలి. వచ్చిన వెంటనే బలి చేయటం అవ్వదు. 14వ దినము వరకు అలా ఉంచాలి. అక్కడ వచ్చిన తరువాత 10వ తారీఖున 10వ రోజున గొర్రెపిల్లను తీసుకొస్తారు. 14వ రోజు వరకు దాన్ని అక్కడ అలాగే ఉంచాలి. ఉంచిన తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 ఇలువ కొమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 ఇలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి, యెహోవా ఆ తలుపును దాటిపోవును, మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. దాటిపోవును అంటే పాస్ ఓవర్. పస్కా అంటే అర్థము దాటిపోవటం. సంహారక దూత వస్తుంది, మీ గుమ్మాలపై ఉన్నటువంటి ఆ రక్తమును చూసి మిమ్మల్ని సంహరించకుండా దాటి వెళ్ళిపోతుంది. ఇదే పస్కా పండుగ.
పస్కా రోజున యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగమయ్యారు. అంతటికి 4 రోజుల ముందు ఆయన యెరూషలేములోనికి వచ్చాడు. అది సంగతి. అంటే అంతకుముందు చాలాసార్లు ఆయన యెరూషలేము వచ్చినా, ఇప్పుడు యెరూషలేము రావటం అనేటువంటిది పస్కా బలి కొరకు, సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తము కొరకు బలి ఇవ్వడానికి ధర్మశాస్త్ర ప్రకారముగా 10వ నాడు యెరూషలేము వచ్చాడు. 14 దినముల వరకు యెరూషలేములో ఉండి తర్వాత ఆయన సిలువలో బలియాగమయ్యాడు. అంటే పస్కా బలిగా యేసుక్రీస్తు వారు మానవుల పాప పరిహారార్థ నిమిత్తము బలి అవ్వడానికి యెరూషలేములోనికి రావటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఇది. అంతకుముందు యెరూషలేము ఆయన చాలాసార్లు వచ్చాడు, కానీ ఇప్పుడు రావటము ఒక ప్రత్యేకమైనది బలి కొరకు ధర్మశాస్త్ర ప్రకారముగా మరి మానవుల యొక్క పాప ప్రాయశ్చిత్తము కొరకు బలి అవ్వడానికి ఆయన వచ్చాడు. ఇక అంటే అప్పుడు యెరూషలేము రావడానికి గల ప్రత్యేకతను మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాము. అలాగే మనం అలా కిందకు వస్తే ఇంకా చూస్తే ఇక్కడ ఏమనుందంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ప్రభువునకు కావలసినవి ఏమిటి అంటే అక్కడ గాడిద. ఆ కాలములో గాడిదను సామాన్య మానవులు వాడేవారు. రాజులు రథాలను వాడేవారు, సైనికులు గుర్రాలను వాడేవారు. కానీ సామాన్య పౌరులు గాడిదలను వాహనాలుగా వాళ్ళ అప్పటిలో వాడుకునేవారు. అంటే ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు అక్కడ. యేసుక్రీస్తు ఎవరో మనందరికీ తెలుసు. ఆయన సృష్టికర్త, ఆయన రాజు, ఆయన దేవుడు. అలాంటి ఆయన మానవులను రక్షించడానికి మానవుడిగా వచ్చాడు. మానవుడిగా ఆయన ఒక సామాన్యుడిగా వచ్చాడు. ఆయన ఒక సామాన్యమైన జీవితాన్ని ఆయన కోరుకున్నాడు. అలాగే కింద చూడండి, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటన ముందు ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తుని గురించిన అనేకమైన విషయాలు లేఖనాలలో ఉన్నవి. పాత నిబంధనలో ఉన్న వాటిని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆ లేఖనాలను అప్పటి ఇశ్రాయేలీయులు వాళ్ళు చదువుతారు కనుక అదిగో లేఖనాలలో వ్రాయబడిన ఆ వ్యక్తే ఈ వ్యక్తి అని వారు గుర్తించాలి. అందుకే యేసుక్రీస్తు కూడా లేఖనాలలో మీరు చూడలేదా, ధర్మశాస్త్రమును మీరు చదవలేదా, వ్రాయబడినటువంటి విషయాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు యేసుక్రీస్తు వారు. ఈ ప్రవక్తలు చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది. ఎక్కడ చెప్పబడింది అంటే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూడండి. జకరియా గ్రంథము 9:9 మనం చూస్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. వ్రాయబడిన కాంటెక్స్ట్ చూసారా? వస్తున్న ఆయనేమో రాజు కదా, ఆ రాజట సాత్వికుడు. చూసారా? ఉల్లాసం, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది వ్రాయబడిన ఆ లేఖనాన్నే ఇక్కడ సువార్తలో వ్రాయబడింది. రాజు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. రాజు అనగా అతను చాలా అధికారము కలిగిన వాడు. రాజు అనగా చాలా గొప్పవాడు. రథాల మీద వస్తూ ఉంటాడు. అతనికి ముందు సైనికులు ఉంటారు, వెనుక సైనికులు ఉంటారు, గొప్ప హోదాలో ఉంటాడు. కానీ మన రాజు యేసుక్రీస్తు సాత్వికుడై దీన మనస్సు కలవాడై సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన వచ్చాడు.
అంటే ఒక సామాన్యమైన జీవితాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, యేసుని దేవునిగా నమ్ముతున్నటువంటి మనము యేసు జీవితాన్ని మాదిరిగా మనం తీసుకొని ఆయన వలె జీవించాలని కోరుకుంటున్నటువంటి మనము ఆయన వలె సాత్వికము, దీన మనస్సు, ఒక సామాన్యమైన వ్యక్తిలాగా సింపుల్గా జీవించాలనే ఆశను మనం కలిగి ఉండాలి. మరి సంఘ పెద్దలకు ఉండవలసిన లక్షణాలు ఏంటిని ఒకసారి మనం చూస్తే బైబిల్లో అక్కడ మనకు కనపడుతుంది. యథానుభవుడు అంటే ఒక్కసారి చూడండి, 1వ తిమోతి 3వ అధ్యాయం 2వ వచనము, 1వ తిమోతి 3:2లో చూస్తే అధ్యక్షుడగు వాడు మితానుభవుడును. మితానుభవుడు అంటే లోకమును మితముగా అనుభవించేవాడు. ఈరోజు ప్రతిదానికి లగ్జరీ. మనం ఉండే ఇల్లు లగ్జరీ, మనం వెళ్ళే కాలు లగ్జరీ, మనం ఉండే హోటలు లగ్జరీ, మనం తినే భోజనాలు లగ్జరీ. ఈ కాలంలో సేవకులలో కొద్దిమంది లగ్జూరియస్ జీవితానికి అలవాటు పడి ఉన్నారు. వారిని మన ప్రాంతానికి వాక్యం చెప్పడానికి మనం పిలిస్తే వాళ్ళు స్టార్ హోటల్స్ అడుగుతారు. ఖరీదైన బట్టలు, ఖరీదైన కార్లు, వాళ్ళ కార్లు కోట్ల రూపాయలు, వారి భవంతులు కోట్ల రూపాయలు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించటం అనేటువంటిది క్రైస్తవ బోధకునికి తగనిది. సంఘానికి అధ్యక్షుడైనటువంటి వాడు సంఘానికి మాదిరికరంగా ఉండాలి. యేసుక్రీస్తు జీవితము మానవులకు మాదిరికరముగా ఉన్నది. ఆయన రాజు అయినా సరే సాత్వికుడై, దీన మనస్సు గలవాడై, తన్ను తాను తగ్గించుకొని ఒక గాడిద మీద ఎక్కి ఎంతో సాధారణమైన జీవితాన్ని ఆయన భూమి మీద జీవించినట్లుగా మనం సువార్తలలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం కూడా ఆయన వలె సాధారణముగా ఉండాలి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి, 7వ అధ్యాయం 31లో మనం చూస్తే, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. మితానుభవము అనేటువంటిది క్రైస్తవ జీవితానికి అత్యవసరమైనది. కంఫర్టబుల్ జీవితానికి మన శరీరాన్ని మనం అలవాటు చేస్తే మనం చేసే సువార్త వ్యాపారం అయిపోతుంది. ఈ కాలంలో చాలామంది జీవితాలలో, బోధకుల యొక్క జీవితాల్లో మనం ఈ సంగతిని చూస్తూ ఉన్నాం, ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. వారి విలాసవంతమైన జీవితము సంఘానికి భారం అయిపోతుంది, సేవ వ్యాపారం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు అలా లేడు. చాలా సాధారణమైన జీవితాన్ని ఆయన జీవించాడు. అలాగే మనం చూస్తూ ఉంటే, అలా కిందకు వస్తే, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను హరికి దారి పొరగన పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ గమనించాలి, యేసు గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఒక సాధారణ మానవుడిగా ఆయన అక్కడ వస్తూ ఉన్నాడు, అక్కడ కనపడుతూ ఉన్నాడు. సో గాడిద మీద వస్తున్నటువంటి వ్యక్తిని అందరూ ఒక సాధారణమైన వ్యక్తిగానే చూస్తారు కదా. అవును, ఆ కాలంలో యేసుక్రీస్తుని అందరూ సామాన్యమైన వ్యక్తిలాగే చూశారు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతను కార్పెంటర్ కొడుకు, ఇతను మనతోనే ఉన్నాడు, ఇతని చెల్లెళ్ళు, ఇతని తమ్ముళ్ళు అందరూ మనతోనే కదా ఉన్నారు అంటే, ఆయన సింప్లిసిటీ జీవితాన్ని చూసి ఆనాటి ప్రజలు ఆయన గుర్తించలేకపోయారు. ఒకసారి యెషయా గ్రంథము 53లో కూడా ఈ ప్రస్తావన ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన
ఒక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనమతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. అతడు సొగసైనను స్వరూపమైనను లేదు. ఒక తృణీకరింపబడిన వాడుగా ఆయన ఉన్నాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. వాళ్ళ కళ్ళ ముందే జీవించాడు. ఎంతో సింప్లిసిటీ, సాత్వికము, దీనత్వము, తగ్గించుకొని ఆయన బ్రతికాడు కనుక వాళ్ళు ఆయనను ఎన్నిక చేయలేదు. లోకము యొక్క సహజ స్వభావం ఏంటంటే తగ్గించుకునేవాడిని తగ్గించేస్తారు వీళ్ళు, హెచ్చించుకునేవాడిని హెచ్చించేస్తారు. మనుషుల యొక్క సైకాలజీ. దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానన్నాడు ఆయన. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే వాళ్ళు తగ్గిస్తానంటున్నాడు ఆయన. కానీ లోకము దేవుని నీతికి వ్యతిరేకముగా ఉంది. తగ్గించుకునేవాడిని తగ్గించేస్తారు, హెచ్చించుకునేవాడిని హెచ్చించేస్తారు. యేసుక్రీస్తును చూసి, ఆయన సాధారణమైన జీవితాన్ని చూసి వాళ్ళు ఆయనను ఎన్నిక చేయలేదు, వారు ఆయన్ని గుర్తించలేదు. కానీ ఇక్కడ ఈ ప్రజలు, కొద్దిమంది ఉన్నటువంటి ప్రజలు, సాధారణముగా కనపడుతున్న ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదని గుర్తించిన వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు సాధారణమైన వ్యక్తులే. వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులు కాదు, వీళ్ళు ఏమీ యాజకులు కాదు, వీళ్ళు ఏమీ రాజులు, గొప్పవాళ్ళు, అధికారులు కాదు. కానీ సామాన్య పౌరులు గుర్తించగలిగారు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. దావీదు కుమారునికి జయము అంటూ ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. ఇశ్రాయేలీయులు మనందరికీ తెలుసు. స్తుతులకు పాత్రుడు ఎవరో వాళ్లకు తెలుసు. మానవుడిగా కనపడుతున్న ఒక వ్యక్తిని స్తుతింపబడునుగాక అంటున్నారేమిటి వీళ్ళు? అంటే మానవుడిగా కనపడుతున్నటువంటి ఆ వ్యక్తి సాధారణ మానవుడు కాదని, మానవుడిగా వచ్చిన దేవుడని వాళ్ళు గుర్తించారు కనుకనే ఆయన్ని స్తుతిస్తున్నారు అక్కడ. అంటే యేసుక్రీస్తు ఎవరో వారికి బయలుపరచబడింది, వారికి బయలుపరచబడింది. 8వ కీర్తన 2వ వచనం ఒక్కసారి చూడండి. 8వ కీర్తన 2వ వచనములో మనం ఇదే మాటను చూస్తూ ఉంటాము. 8వ కీర్తన 8వ కీర్తన ఒక్కసారి 2వ వచనము. శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. లేఖనాలలో వ్రాయబడిందే జరుగుతుంది ఇక్కడ. ఇందాక జకరియా 9:9 చూసాము, ఇప్పుడు కీర్తన 8:2 చూస్తున్నాము. లేఖనాలలో వ్రాయబడినదే ఇక్కడ జరుగుతుంది. అందుకే మనం ఇందాక చూసాం కదా, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. సాధారణ మానవులకు యేసుక్రీస్తు ఎవరో మరి వారికి తెలియచేయబడింది. అలా కిందకి రండి. అలా కిందకు వచ్చేస్తే మనం ఒక్కసారి చూస్తే, కాగా ప్రధాన యాజకులను 15 నుంచి, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. వీళ్ళెవరు? వీళ్ళు ప్రధాన యాజకులు, శాస్త్రులు. వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? నీకు వినబడుతుందా? వాళ్ళు ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయం అంటున్నారు, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అంటున్నారు. అంటే దేవుడు మాత్రమే స్తుతులకు పాత్రుడు కదా. ఒక దేవునికి ఇవ్వవలసిన హోదాను వాళ్ళు నీకు ఇస్తున్నారు కదా, నీకు ఆ మాట వినబడుతుందా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నువ్వు దేవుడవు కాదు కదా, నువ్వు మానవుడే కదా. మానవుడవైనటువంటి నీకు ఒక దేవుని హోదా వాళ్ళు ఇస్తున్నారేంటి? నిన్ను
అని వారు అడుగుతూ ఉన్నారు. దానికి యేసిస్తున్న సమాధానం ఏంటో తెలుసా? అవును, నేను వినుచున్నాను. ఓకేనా, నేను వింటున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అనే మాట మీరెన్నడూ చదవలేదా? లేఖనాలలో ఉన్నదే ఇక్కడ జరుగుతుందయ్యా. మీరు ఆ విషయాన్ని గమనించడం లేదు, ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. జకరియా 9:9 మీరు చూడలేదా? కీర్తన 8:2 మీరు చూడలేదా? అనేకమైన ప్రవచనాలు లేవా? అనేకమైన లేఖనాలు లేవా? అవి నన్ను గూర్చే వ్రాయబడినవి అంటూ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. నువ్వు మనుష్యుడివై ఉండి దేవుడికి వచ్చినటువంటి హోదాను ఎందుకు తీసుకుంటున్నావు అని వారి భావన. దానికి యేసిచ్చే రిప్లై, అవునయ్యా, నేను స్తుతులకు పాత్రుడని అదిగో లేఖనాల్లో ఉంది. అంటే పరోక్షంగా నేను దేవుడనే అక్కడ ఆయన చెప్పుకుంటున్నాడు. చాలామంది ప్రశ్నిస్తున్నారు కదా ఈ కాలంలో, యేసు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు? యేసు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు బైబిల్లో? చాలా దగ్గరలో చెప్పుకున్నాడు. ప్రత్యక్షత కలిగిన మనస్సుతో మనం చూడగలిగితే, ప్రత్యక్షత కలిగిన మనస్సు కావాలి యేసును అర్థం చేసుకోవడానికి. అలాగే సిద్ధింపచేసితివి అంటే వారికి, సామాన్యులైనటువంటి వారికి ఆయన అనుగ్రహం ఉన్నది. వారికి దేవుడు తెలియచేశాడు. యేసుక్రీస్తు కూడా చక్కని ప్రార్థన చేస్తాడు తండ్రికి, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతి మరుగు చేసి పసిబాలురకు బయలుపరుచుచున్నావని నిన్ను స్తుతించుచున్నాను అంటాడు. ఒక్కసారి ఆ మాటను కూడా మనం చూద్దాం ప్రియులారా. ఒక్కసారి అది కూడా బైబిల్లో ఉంటుంది. మత్తయి సువార్త 11:25లో, ఆ సమయమున యేసు చెప్పునదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. యేసును గూర్చిన బయలుపాటు అనేటువంటిది సామాన్యులకు ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాటి కాలంలో జ్ఞానులను ఎవరు పిలువబడుతున్నారో వారు యేసు ఎవరు వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వారికి ఆ విషయం అర్థం కాలేదు. కానీ దేవుడు వీళ్ళకు అనుగ్రహం ఇచ్చాడు. దేవుడు బయలుపరిచాడు. యేసు ఎవరో తెలుసుకోవడానికి ఆయన బయలుపరచబడాలి, ఆయన బయలుపరచాలి. చాలామంది అంటూ ఉంటారు కదా, ఎక్కడుంది బైబిల్లో యేసు దేవుడని? యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి ఈరోజు మనం అన్యులతోనూ పోరాడుతున్నాము, క్రైస్తవులతోనూ పోరాడుతున్నాము. కొద్దిమంది క్రైస్తవులు అని పిలవబడేవారు యేసు దైవత్వాన్ని అంగీకరించటం లేదు. ఆయన దేవుడు అని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. క్రైస్తవ్యంలోనే కొద్దిమంది ఏదో చిన్న దేవుడు అంటున్నారు, రెండో దేవుడు అంటున్నారు, ఆయన్ని పూజించకూడదంటున్నారు, ఆయనకు ప్రార్థించకూడదంటున్నారు కదా. చూస్తూ ఉన్నాం కదా, ప్రతి గ్రామంలోనే ఉంటున్నారు వీళ్ళు. నేను చాలా ప్రాంతాలు వెళ్తూ ఉంటాను కదా, ఎక్కడ పెడితే అక్కడ విస్తరించిపోతున్నారు వీళ్ళు. యేసు దేవుడు అనే విషయము జ్ఞానులకును వివేకులకును మరుగు చేయబడింది, పసిబిల్లలకు బయలుపరచబడింది, సామాన్యులకు బయలుపరచబడింది. ఇందుకే వారి నోట స్తోత్రము సిద్ధింపచేసి వాళ్ళ సామాన్య ప్రజలు, వారికి ప్రత్యక్షత అనుగ్రహించబడింది, వారికి ప్రత్యక్షత అనుగ్రహించబడింది. పేతురు దగ్గర అంటాడు, ఒకసారి చూడండి, ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి అలా చదువుకుంటా వస్తే, యేసు మరి ఆ కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడుగగా, మనుష్య కుమారుడు అంటే మనిషిగా నేను కనపడుతున్నాను కదా మీకు, నన్ను ఎవరని చెప్పుకొనుచున్నారు అన్నప్పుడు వారు కొందరు బాప్తీసమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు అంటే సామాన్యుడు, పామరుడు, చేపలు పట్టుకునే వ్యక్తి.
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. నువ్వెవరు అంటే దేవుని కుమారుడవు అంటున్నాడు పేతురు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడికి పుట్టాడనా? కాదు కాదు. దేవుని కుమారుడని ఏ భావంతో అంటున్నాడో మనం తెలుసుకోవాలి ప్రియులారా. గొప్ప తుఫాను వచ్చేసింది, పెద్ద గాలి సముద్రంలో. యేసు ప్రభువు ఆ గాలిని ఆపేస్తాడు, ఆ తుఫాను ఆపేస్తాడు. దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇతడు నిజముగా దేవుని కుమారుడే అంటారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? నిజముగా దేవునికి పుట్టాడనా? దేవునికి పుట్టడంలో నిజంగా పుట్టడము, అబద్ధంగా పుట్టడం అలా ఉంటుందా? నిజముగా దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ప్రకృతిని శాసించగలిగే ఆ శక్తి దేవునికి మాత్రమే ఉంటుంది. ఆ శక్తి ఈయనకు ఉన్నది గనుక, ఆ దేవత్వం యొక్క లక్షణాలు ఈయనలో ఉన్నాయి గనుక ఈయన దేవుని కుమారుడే. అంటే అర్థము దేవత్వము కలిగిన దేవుడే. సన్ ఆఫ్ గాడ్ మీన్స్ నాట్ చైల్డ్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ మీన్స్ గాడ్ మేనిఫెస్టేషన్ ఇన్ ది ఫ్లెష్. దేవుని కుమారుడు అనగా దేవునికి పుట్టినవాడని కాదు, దేవుడు మానవునిగా వచ్చినవాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను అంటే శరీరుడుగా ప్రత్యక్షము కాక మునుపు ఆయన శరీరుడు కాదు. మరి శరీరుడు కాకపోతే ఎవరవుతారు? అయితే దేవదూత అవుతాడు, లేకపోతే దేవుడు అవుతాడు. దేవదూత ఎలాగా? కాదు, యేసుక్రీస్తు. మరెవరు? దేవుడు. దేవుని కుమారుడవు అంటే అర్థము దేవత్వ లక్షణములు కలిగినటువంటి దేవుడవు, మానవుడిగా వచ్చిన దేవుడవు నువ్వు. అది అర్థం అక్కడ. వెంటనే సీమోను బరియోనా, నా తండ్రి బయలుపరిచాడు. నన్ను అర్థం చేసుకోవడానికి మానవ జ్ఞానము చాలదు, యేసును అర్థం చేసుకోవడానికి మానవ మేధస్సు చాలదు. అది ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన అనుగ్రహం ఉండాలి. ఆయన మన హృదయాలను తెరవాలి. లూదియా హృదయాన్ని తెరిచాడు దేవుడు. కనుక ఆమె అపోస్తలుల బోధ యందు లక్ష్యముంచి వాక్యములో వ్రాయబడిన సంగతులు స్పష్టంగా మనం గ్రహించాలంటే, దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును స్పష్టముగా మనం తెలుసుకోవాలంటే ఆయన మన హృదయాన్ని తెరవాలి. సామాన్యులకు తెరిచాడు కనుకనే స్తుతిస్తున్నారు. ఇశ్రాయేలీయులు అసలు విగ్రహారాధన చెయ్యరు, దేవుడు ఒక్కడే అని వాళ్ళు నమ్ముతారు. ఎవరికి విగ్రహారాధన చేయరు. అలాంటి వాళ్ళు యేసును ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అంటున్నారు. లేఖనాలలో వ్రాయబడినది, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. వారి నోటంట వారు యేసును స్తుతించేటట్టు దేవుడే చేశాడు. ఆ కార్యసిద్ధి ఆయనే చేశాడు. కార్యసిద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఆయనే వారి హృదయాలను తెరిచాడు. ఆయన దేవుని కుమారుడని. దేవుని కుమారుడు అంటే అర్థము మానవుడిగా వచ్చిన దేవుడని. ఆ ప్రత్యక్షతను దేవుడు వారికి తెలియచేశాడు. కనుక వారు యేసుని గాడిదపై సామాన్యముగా వస్తున్నటువంటి ఈ వ్యక్తి, అమ్మ బాబోయ్ సామాన్యుడు కాదు, దైవ కుమారుడు, మానవుడిగా వచ్చినటువంటి దేవుడు, దేవత్వ లక్షణములు కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఈయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, ఈయన పూజింపదగిన వాడు అని యేసుని స్తుతిస్తున్నారు వాళ్ళు. యేసును స్తుతిస్తున్నవారు కారణం ఏంటంటే ప్రియులారా, ఆ ప్రత్యక్షత వారికి అనుగ్రహించబడింది. ఆ ప్రత్యక్షత వారికి అనుగ్రహించబడింది. మట్టలాదివారం నాడు జరిగినటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, సామాన్యముగా గాడిద మీద వస్తున్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదని సామాన్యులకు తెలియచేయబడింది. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. నువ్వు విధేయత చూపిస్తే, నువ్వు వినయముగా ఉంటే దేవుడు తన ప్రత్యక్షతను నీకు తెలియచేస్తాడు. సోదరి సోదరిమణులారా, యేసుని గురించినటువంటి జ్ఞానము
మరి ఎవరైతే వినయముతో విధేయతతో ఉంటారో వారికి దేవుడు ప్రత్యక్షతనిస్తాడు. యాజకులు ఒప్పుకోలేదు, ఈ శాస్త్రోపదేశకులు ఒప్పుకోలేదు ఆయన యొక్క దైవత్వాన్ని. దాన్ని వ్యతిరేకించారు, ఆయన సిలువ వేశారు. సమాజంలో ఎవరైతే గొప్పవారిగా ఉంటున్నారో, జ్ఞానవంతులుగా పిలువబడుతున్నారో వారికి యేసును గూర్చిన జ్ఞానము మరుగు చేయబడింది. సామాన్యులకు, పసిబాలులకు బయలుపరచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మట్టలాదివారం సందర్భంగా మనం తెలుసుకోవలసినటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఆత్మ సంబంధమైనటువంటి మన రాజు సాత్వికుడు, దీన మనస్సు గలవాడై వస్తున్నాడు. అంటే సాధారణమైన జీవితాన్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మాదిరిగా మరి పెట్టుకున్నటువంటి మనము కూడా ఎంతో సామాన్యముగా మనం జీవించాలి తప్ప విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి వీలు లేదు. విలాసవంతమైనటువంటి జీవితము ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదము, శరీర సంబంధమైన సుఖము భక్తి జీవితానికి ఆటంకము. కనుక యేసు వలె మనము మరి సాత్వికముగా ఉండాలి, తగ్గించుకోవాలి, మితానుభవం మనము కలిగి ఉండాలి. అది ఒకటి. రెండవదిగా యేసు ఎవరు అనే విషయము మరి ఆయన దీనులకు బయలుపరిచాడు, సామాన్యులకు బయలుపరిచాడు. ఈరోజు యేసుని దేవునిగా నేను నమ్ముతున్నాను, ఆయన స్తుతిస్తున్నాను, ఆయన ఆరాధిస్తున్నాను. బైబిల్లో వ్రాయబడినటువంటి యేసుక్రీస్తు స్పష్టముగా నాకు కనపడుతున్నాడు. దానికి కారణము నా మేధస్సు కాదు, నాతో పాటు అనేక మంది యేసుని దేవునిగా నమ్ముతున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. దానికి గల కారణము వారు మేధావులు కాదు. బైబిల్లో అతి కష్టమైన విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ఎవరు అనే విషయమే. ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి వివాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుని గురించిన స్పష్టత, ఆయన దైవత్వము, ఆయన సిలువ బలియాగము, దేవుడు మరి మనకు తన ఆత్మచేత బయలుపరిచాడు. మన గొప్పతనం కాదది. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని ఆత్మ వలన తప్ప ఎవడునూ ఆయన ప్రభువు అని చెప్పలేడు. అక్కడ ప్రభు అంటే దేవుడు అని అర్థం. ఎందుకంటే పైన వాళ్ళు ఇంతకుముందు మీరు విగ్రహారాధన చేస్తున్నారు, ఇప్పుడైతే దేవుని ఆత్మ వలన మీరు యేసును ప్రభువని నమ్ముతున్నారు అని ఉంటుంది. కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి 12వ అధ్యాయము 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, 2 నుంచి చూడండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఇటుపడినట్టు నడిపింపబడితేరని మీకు తెలియను. పూర్వం మీరు విగ్రహాలను దేవునిగా ఆరాధించేవారు, మీరు. ఇప్పుడు మీకేమవుతుంది? ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడునూ యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ వలన మాత్రమే యేసును ప్రభువని మనం చెప్పగలం. ఇక్కడ ప్రభువు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రభువు అంటే అర్థం ఏంటో మనకు తెలియాలంటే పైన ఏమనుంది? ఇంతకుముందు మీరు విగ్రహారాధన చేశారు అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మీరు విగ్రహాలను దేవునిగా నమ్మారు అంటే దేవుడు కాని వాటిని దేవునిగా నమ్మారు ఇంతకుముందు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసును ప్రభువని మీరు నమ్ముతున్నారు. ఇక్కడ ప్రభు అంటే దేవుడు అని అర్థము. పై కాంటెక్స్ట్ మనం పై వచనాన్ని కూడా చదవాలి. ఇంతకుముందు విగ్రహాలను మీరు దేవుడిగా నమ్మారు, ఇప్పుడు యేసును ప్రభువుగా నమ్ముతున్నారు అంటే అర్థము ఇప్పుడు యేసుని మీరు దేవునిగా నమ్ముతున్నారు అని అర్థము. ఎందుకంటే పైన వాళ్ళంతకు ముందు విగ్రహాలను దేవునిగా నమ్మారు కనుక. ఇంతకు యేసును దేవునిగా మీరు నమ్మడానికి గల కారణం ఏంటి? మీ యొక్క మేధస్స కాదు, పరిశుద్ధాత్మ వలన తప్ప. పరిశుద్ధాత్మ కలిగిన వాడు మాత్రమే యేసు దైవత్వాన్ని గుర్తించగలడు. యేసు దేవుడని బైబిల్లో ఎక్కడుందని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలా చోట్ల ఉంది, నాకు అనేక చోట్ల కనపడుతుంది యేసు దేవుడని. మరి వారికి ఎందుకు కనపడడం లేదంటే అక్కడ యేసు, ఆ వచనము యేసు దేవుడని చెబుతుంది అన్న సంగతి వారు గుర్తించడానికి ప్రత్యక్షత అవసరము, పరిశుద్ధాత్మ అవసరము.
సాధారణంగా యేసుని దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు పరిశుద్ధాత్మను కూడా దేవుడు కాదంటారు. ఇంక అలాంటి వారికి పరిశుద్ధాత్మ వలనే యేసు ఎవరో మీకు అర్థమవుతుంది. ఆ పరిశుద్ధాత్మనే మీరు నమ్మనప్పుడు యేసు ఎవరో మీకు ఎలా అర్థమవుతుంది? కేవలము పరిశుద్ధాత్మ సహాయముతోనే యేసు ఎవరు అని మనం గుర్తించగలము. ఈరోజు యేసు ఎవరో గుర్తించగలిగే ధన్యత దేవుడు మరి జ్ఞానులకును వివేకులకును మరుగు చేసి పసిబాలురకు, అనగా జ్ఞానములో పసిబాలురకు, సామాన్యులకు, వినయముగా ఎవరుంటారో వారికి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అది కేవలము దేవుని కృప. కనుక ప్రియులారా, నెంబర్ 1, యేసు వలె మనం ఒక సామాన్యమైన, సాధారణమైన, సింపుల్సిటీగా జీవించడానికి మనం సిద్ధపడదాము. రెండవదిగా, దైవ ప్రత్యక్షత కలిగిన వారికి మాత్రమే యేసు ఎవరో అర్థమవుతుంది తప్ప బైబిల్ అంతా చూడకుండా చదివి అప్పచెప్పేసినా సరే వారికి యేసు ఎవరో అర్థం కాదు. యేసు ఎవరో తెలియాలంటే మనం వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్య ధ్యానమునకు పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. ఆయన మన హృదయాన్ని తెరవాలి. ఈ వచనము యేసు దైవత్వాన్ని గురించి తెలియచేస్తుందన్న ప్రత్యక్షత ఆయన అనుగ్రహము ద్వారానే మనకు తెలుస్తుంది. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఇంకా ఆయన సంకల్పంలో ఎవరెవరికైతే ఇచ్చాడో వారందరికీ ఈ ప్రత్యక్షత కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ కుమారుణ్ణి ప్రభువా, ఆయన మానవ జీవితం ఎంత సాధారణముగా ఉందో ఆయన జీవితాన్ని మేము మార్గదర్శకంగా చేసుకొని, మాదిరిగా చేసుకొని, మేము కూడా ఆయనకు వలె తండ్రి సాధారణముగా జీవించేటట్టు సహాయం చేయండి. విలాసవంతమైన జీవితాలను మేము కోరుకోకూడదు తండ్రి. ఒక సుఖవంతమైన జీవితాన్ని మేము కోరుకోకూడదు తండ్రి. శరీరాన్ని కష్టపెట్టి ఆ జీవితాన్ని మేము కోరుకునేలా సహాయం చేయండి. మితానుభవమును దయచేయండి. అలాగే ప్రభువా, మీ కుమారుని గుర్చినటువంటి ప్రత్యక్షత అల్పులమైనటువంటి మాకు అనుగ్రహించారు. వందనాలయ్యా. ఇంకా మీ సంకల్పంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ మీ కుమారుని గుర్చినటువంటి స్పష్టమైన ప్రత్యక్షత వారికి దయచేయమని, మీ కుమారుని స్తుతించటము, మీ కుమారుణ్ణి ఆరాధించటము, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోవడం కేవలం మీ కృప వలనే తప్ప నా గొప్పతనం ఏమీ కాదు తండ్రి. అనేకులు మీ కుమారుని దైవత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రభు. వారి హృదయాలను తెరవండి. ఎవరైతే మీ సంకల్పంలో ఉన్నారో వారికి ప్రత్యక్షతను దయచేసి యేసుక్రీస్తుని గుర్చిన స్పష్టతను వారికి దయచేయమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.